ఎస్టేట్ అని మనం అందరం అంటున్నాం. లెజిస్లేటర్ నిర్ణయాలు తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రచార సాధనాల ద్వారా ప్రజల్ని మోటివేట్ చేయడానికే ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థే ఈ ఫోర్త్ ఎస్టేట్ ప్రెస్. న్యాయస్థానాలు చేసినటువంటి తీర్పుల్ని, అదేవిధంగా బ్యూరోక్రాట్స్ ప్రభుత్వ అధికారులు చేసినటువంటి చర్యల్ని, లెజిస్లేటర్ తీసుకున్నటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకి మోటివేట్ చేసేదానికే ఈ ఫోర్త్ ఎస్టేట్ అనేది పవిత్రమైనటువంటి వృత్తిలో ఉన్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను పేరు పేరున అభినందిస్తున్నాను. ఇక్కడ ఒక వ్యవస్థ అనేది ఉంటే వ్యవస్థలో ఎక్కడో 1%, 2% ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందిని మిగతా దానికి ఆపాదించకూడదు. అది వ్యక్తిగత విషయాలు. కొంతమందికి కొన్ని రకాల కోరికలు ఉండొచ్చు, ఆలోచనలు ఉండొచ్చు. వాటిని కాదు మనం చూడాల్సింది. ఉన్నంతలో సమాజం కోసం, సమాజంలో జరుగుతున్నటువంటి అవకతవకల్ని వెలుగుతే చాటడంలో కావచ్చు, ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకి వారధిగా మీరు రాసేటువంటి రాతలు, మీరు చూపేటువంటి వీడియోల ద్వారా ఎన్నో మేము ఎడ్యుకేట్ అవుతూ ఉంటాం. అందుకే నేను 2005 రాజకీయాల్లో వచ్చి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా మీ వృత్తికి ఆటంకం కలిగించే విధంగా ఏ రోజు మీకు నేను ఫోన్ చేసి ఇది ఎందుకు రాశారని నేను ఏ రోజు అడగలేదు. ఈ కావలి అభివృద్ధి చెందితే దాంట్లో మనందరి పాత్ర ఉంది. నాది కొద్ది పాత్ర, మీకు చిన్న పాత్ర, ఇంకొక పాత్ర. ఈ కావలి అభివృద్ధి చేయడం ఒకటే ఉద్దేశంలో ఈ జరిగే సంఘటనలో, ఇదే జరిగేటువంటి కార్యక్రమంలో ఎక్కడో ఒక దగ్గర ఎవడో ఒకరికి నొచ్చుకోవడం, నొప్పించడం జరుగుతుంది. ప్రెస్ అనేది అందరిది. దాంట్లో యూట్యూబర్స్, లేదంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, లేదంటే PDF పేపర్, లేదంటే ఇతర రకరకాల అందరూ ఉంటారు. కానీ అందరూ కలిసి చెప్పుకునేది గర్వంగా ప్రెస్. నేను ప్రెస్ వాళ్ళని చెప్పుకున్నాను. కాబట్టి ఫస్ట్ ఆ సంస్థకి ఒక దేవాలయం ఉండాలి, ఆ సంస్థకి ఒక కార్యాలయం ఉండాలి. ఆ కార్యాలయంలో చర్చించుకోవాలనేటువంటి దృఢ సంకల్పం. ఎందుకో గతంలో రకరకాల కారణాల వల్ల కావలిలో ఎక్కడా లేని విధంగా ప్రెస్ క్లబ్ పేరుతో లేదా జర్నలిస్ట్ క్లబ్ల పేరుతో ఇక్కడ ఒక వర్గాలుగా విడిపోవడాలు, రకరకాలుగా భేదాభిప్రాయాలు రావడాలు అన్నీ జరిగిపోయి వీటన్నిటి సమస్య పోవాలి. అందరూ ఒక తాటి మీద రావాలి. కాబట్టి ప్రెస్కి సంబంధించినటువంటి మొట్టమొదట ఈ ప్రెస్ క్లబ్ పెట్టుకుంటారా, మీడియా పాయింట్ పెట్టుకుంటారా, జర్నలిస్ట్ క్లబ్ పెట్టుకుంటే నాకు అవసరం. నేను చేయాల్సినటువంటి కర్తవ్యం నా ఎంతవరకు ఉండాలి, నా పాత్ర రికమెండేషన్ వరకు ఉండాలి. సో మీ అందరికీ కూడా ఈరోజు మందారి చెరువు కింద ఈ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తే, మీ దేవాలయాన్ని ఏర్పాటు చేస్తే పార్కు పక్కన మీకు స్థలం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. తప్పకుండా మీరందరూ గుర్తుంచుకోండి. నేను అనేది ఒకటే, రాజకీయాలు పక్కన పెట్టండి. ఏ పార్టీ మీ అందరి కూర్చొని కమిటీని ఫామ్ చేసుకున్నాను, బిల్డింగ్ డెవలప్మెంట్ కమిటీని ఫామ్ చేసుకున్నాను. స్థలాన్ని నేను ఆగస్టు 15వ తేదీ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఇద్దరిని కూడా దాని ఓపెనింగ్కి నేను తెలుగు తల్లి పార్కులు ఓపెన్ చేయడానికి, అది ఆ రోజే మీరు శంకుస్థాపన చేసుకుంటారా లేదంటే ఇంకొక డే చేసుకుంటారా మీరు చెప్తే దాన్ని బట్టి నేను అది కూడా నిర్ణయిస్తాను. మీకు కూడా మీరు కూడా నిర్మాణాన్ని పూనుకోండి. నేను స్థలం ఇప్పించడమే కాదు, నేను కూడా మళ్ళీ దాంట్లో ఆర్థిక సహాయం కూడా నేను చేస్తానని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. Please subscribe to N3 TV.